ఈ యొక్క సాయంత్రకాలం ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మారు మనసు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తాం. మారు మనసును గురించి పరిశుద్ధ గ్రంథము దేవుడు లోకానికి మారు మనసు పొందాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలుకు కూడా మారు మనసు పొందమని ఆజ్ఞ ఇచ్చాడు. సమస్త జనులకు, అందులో క్రైస్తవులు అయినటువంటి సంఘానికి కూడా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు కొన్ని పదాలను పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచాడు. వాటన్నిటిని మనము లేఖనానుసారంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సందేశము మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మనము మారు మనసు అనే మాట ఇశ్రాయేలు మధ్యలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో కొన్ని పదాలు వాటికి ఉపయోగించాడు. రక్షణార్థమైన మారు మనస్సు, జీవార్థమైన మారు మనస్సు, రక్షణార్థమైన మారు మనసు, జీవార్థమైన మారు మనసు, నిత్య జీవార్థమైన మారు మనసు, జ్ఞానానుసారమైన రక్షణార్థమైన జ్ఞానం కలిగించు అనేటువంటి పదాలు మన పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అయితే ముందుగా మనము ఇందులో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. అసలు మారు మనసు అని అన్నప్పుడు దానికి మనం ఆలోచన చేసుకునే విషయం ఏంటంటే మనసును మార్చుకోవటం. ఉదాహరణకి ఒక్కొక్క విషయాల్లో కొంతమంది, నేను ఇంతకుముందు సినిమా చూసేవాడిని మానేశాను, తాగేవాడిని మానేశాను, అలా ఒక్కొక్క విషయాన్ని వదలటం కాదు. ఒక కారుకి యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న చిన్న పార్ట్స్ పోతే వాటిని రిపేర్ చేస్తారు. ఇంజన్ మార్చేస్తే దాని కండిషన్ మారిపోతుందండి. ఇప్పుడు వ్యక్తి ఆత్మగా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు మారు మనసు కోరుతూ ఉన్నాడు. అంటే తన మనసును పూర్తిగా కొత్తదిగా మార్చేయడం. మనసు అంటే కోరికల నిలయం. అది ఆ మనస్సును తీసేసి క్రొత్త మనసును దేవుడు అనుగ్రహించాలని ఉద్దేశించి కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువకు ముందు యోహాను ద్వారా ఇశ్రాయేలు మధ్యలో మొట్టమొదటిగా మారు మనసుకు సంబంధించి ఒక విషయాన్ని తెలియజేశాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని వారికి ప్రకటించడము బాప్తిసం ఇచ్చే యోహాను గారి ద్వారా మనం చూస్తాం. బాప్తిసం పొందక ముందు వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. దాదాపుగా 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలంలో దేవుడు వారితో సంభాషించలేదు, మాట్లాడలేదు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. మారు మనసు పొందండి అనే ఆజ్ఞను ప్రవేశపెట్టాడు. బైబిల్లో మనకి 613 ఆజ్ఞలు పాత నిబంధనలు ఉన్నాయని మనం గమనించాము. కొత్త నిబంధనలు కూడా 1050 కంటే ఎక్కువ ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటిలో మనసుకి భారం, కఠినంగా అనిపించే ఆజ్ఞ ఏదైనా ఉంది అని అంటే అది మారు మనసు పొందండి అనే ఈ ఆజ్ఞనే చాలా కఠినంగా ఉంటుందండి. ఏ ఆజ్ఞనైనా మనిషి ఈజీగా నేను చేసేస్తాను అనుకుంటాడు, కానీ మారు మనసు పొందండి అనే ఆజ్ఞ ఇక్కడికి వచ్చేసరికి అది నిత్యము మనిషిని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. దీనికి గ్రంథంలో దేవుడు ఏం తెలియజేశాడంటే, 2 పేతురు 3:15 ఒక మాట రాయబడింది. దాన్ని మనం చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3:15 తెలియజేసిన మాట ఏంటంటే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అయితే దీర్ఘశాంతం కలిగి యేసు ప్రభు, దీర్ఘశాంతం కలిగి తండ్రిన దేవుడు ఎందుకు వీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు అని గ్రంథంలో మనం చూస్తే, ఇక్కడ రక్షణార్థమైనది, వారి దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని చెప్పాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడింది, ఎవరును నశింపాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మేడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఈ మారు మనసు వెనకాల దేవుడు ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి, రక్షణార్థమైనటువంటి మార్గంలో వారు రావాలి, నిత్య జీవార్థమైనటువంటి మార్గంలోనికి వాళ్ళు రావాలని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు దీర్ఘశాంతం వెనకాల మన రక్షణ కోరుతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు అక్కడ ఫరిసీయులు, సుంకరులు, శాస్త్రులు, సద్దుకాయులు వీళ్ళందరూ వస్తారు.
వచ్చినప్పుడు మేము మారు మనసు పొందడం అంటే అక్కడ రెండు విధాలుగా చెప్పబడిందండి. ఇశ్రాయేలులకు చెప్పబడిన మారు మనసు వేరుగా ఉంది బైబిల్లో, సమస్త లోకానికి చెప్పబడిన మారు మనసు వేరుగా ఉంది. అవి రెండు ఒకటి కాదు. ఇశ్రాయేలీయులకు చెప్పబడిన మారు మనసుకి సమస్త లోకానికి తెలియజేయబడిన మారు మనసుకి మధ్య వ్యత్యాసం తెలియజేయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఏం వ్యత్యాసం ఉందంటే అక్కడ అపోస్తల కార్యం 13:24 మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడింది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 24వ వచనంలో ఏం తెలియజేశాడంటే, ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేల్ ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించెను. ఇది కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే, అందులో అన్యజనులు రారు. ఇంకా మిగిలినటువంటి ఏ జనాంగం అందులోకి రాదు. కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే అందులో ఉన్నారని ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయము 2-14 వచనాలు మనము గమనించినప్పుడు, అంటే పూర్తిగా వాటి అన్నింటిని చదవం కానీ అక్కడ ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు యోహాను. 7వ వచనంలో మత్తయి సువార్త లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని తెలియజేశాడు. అంటే వాళ్ళు మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు అడుగుతారన్నమాట, మేమేం చేయాలి బోధకుడు, మేమేం చేయాలని అడిగితే 13వ వచనంలో అంటాడు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకురవద్దు అని చెప్పి అక్కడ సుంకరులతో చెప్తా ఉన్నాడు. అప్పుడు సైనికులు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి? అందుకు ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీదనూ అపనింద వేయక మీ జీతంతో తృప్తి పొంది ఉండండి. అంటే కొన్ని ప్రాథమికమైన విషయాల్లో మార్పును వాళ్ళు కలిగి ఉండాలని కొన్ని విషయాలు ఎత్తి మాట్లాడాడు. ఇది కేవలము వ్యక్తిని మారు మనసుకు అలవాటు చేయడమే తప్ప పాప క్షమాపణకు ఉపయోగపడే మారు మనసు కాదు ఇది. ఇశ్రాయేలులు పొందే మారు మనసు వేరు, క్రీస్తు శిలువ మీద చనిపోయిన తర్వాత ప్రకటించబడిన మారు మనసు వేరు. ఇది యూదయ అరణ్యంలో ప్రకటిస్తున్న మారు మనసు. ఇది ఒక ప్రత్యేకమైన కుటుంబంలో ఇశ్రాయేలులకు ప్రకటించబడిన మారు మనసు వేరుగా ఉంది. క్రొత్త నిబంధనలో సర్వలోకానికి ప్రకటించబడిన మారు మనసు వేరుగా ఉంది. ఇవి వేరువేరుగా మనకు కనబడుతూ ఉంటాయి, రెండు ఒకటి కాదు. ఇశ్రాయేలులకు ప్రకటించబడిన మారు మనసు కేవలము వారి యొక్క చెప్పాడు కదా ఇందాక, మీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ మరొకరికి ఇవ్వండి. ఇది కేవలము మానవత్వము, నైతిక విలువల్ని, భౌతికంగా వారిని యొక్క స్థితిని నైతికంగా కట్టడానికి ఉపయోగపడేది కానీ పాప క్షమాపణకు ఉపయోగపడేది కాదు. ఆ మారు మనసు పాప క్షమాపణ వరకు నడిపించదు. అయితే క్రొత్త నిబంధనలో యేసుప్రభు మరణము తర్వాత ఏదైతే ప్రకటించబడిందో సమస్త లోకానికి, ఆ మారు మనసు ఎలాంటిది చూడండి. లూకా సువార్త 24:46-47. ఆ మారు మనసు వేరు, ఈ మారు మనసు వేరు. లూకా సువార్త 24:46లో ఈ విధంగా తెలియజేయబడింది, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణ రెండు జత చేశాడు. చూడండి, మారు మనస్సును పాపక్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగం జరిగిందో అప్పుడు పాప క్షమాపణ మారు మనసు రెండు జత చేసి ప్రకటించాడు. అంతకుముందు యోహాను గారు ప్రకటించినప్పుడు ఆ పదం ఉంది కానీ అప్పటికి వారి పాప క్షమాపణ అనేది జరగదు. అంటే క్రీస్తునందు పాప క్షమాపణ పొందే వారికి మారు మనసు అవసరం కాబట్టి ముందుగా వారు అలవాటు చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట. వారి జీవితంలో మార్పు అనేది అలవాటు చేసుకుంటున్నారు. యోహాను గారి దగ్గర యోహాను దిద్దుబాటును వారికి అలవాటు చేస్తున్నాడు. మార్పు అనేది వారు అలవాటు చేసుకుంటున్నారు. యోహాను గారు వచ్చి ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన త్రోవలు సరళం చేయడానికి వచ్చి రాబోయే రోజుల్లో పరిపూర్ణమైన మారు మనసు మీకు అవసరం కాబట్టి ఇప్పటి నుండి ప్రారంభించండి అని చెప్పి మార్పుకు సంబంధించిన జీవితాన్ని, దిద్దుబాటు జీవితాన్ని ఇక్కడ ప్రకటించడం. శిలువ తర్వాత ప్రకటించబడింది వేరుగా ఉందన్నమాట. అందుకే వీరికి ఏమన్నాడంటే అంటే ఎవరైతే లోకంలో అన్ని జనులు ఉన్నారో వారికి రక్షణార్థమైన జీవార్థమైన మారు మనసు అన్నాడు. బాప్తిసం పొందిన తర్వాత పడిపోయిన వ్యక్తికి ఏమన్నాడంటే రక్షణార్థమైన మారు మనసు అన్నాడు. ఈ జీవార్థమైన మారు మనసుకి రక్షణార్థమైన మారు మనసుకి వ్యత్యాసం కనిపిస్తుంది అనమాట. ఈ జీవార్థమైన మారు మనసు ఏంటి, రక్షణార్థమైన మారు మనసు ఏంటి, ఇందులో వ్యత్యాసం ఉంది.
బాప్తిస్మానికి ముందున్న ప్రజలకి జీవార్థమైన మారు మనసు. బాప్తిజం పొందిన తర్వాత కూడా పడిపోతుంటారే. బాప్తిజం పొందాము, ఏదో ఒక చోట పడిపోతుంటాం. బాప్తిజం పొందిన తర్వాత ఆలోచనలోనో లేక ఆరాధన మానుటలోనో ఏదో ఒక విషయంలో మనము ఈ లోక సంబంధమైన ధనాపేక్షలోనో ఏదో ఒక చోట పడిపోతుంటాం. దీనికి దానికి వేరు పదాలు వాడాడు అనమాట. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో దీనికి వాడిన పదం ఏంటంటే 18వ వచనం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 18వ వచనంలో పూర్తిగా రక్షణ లేని జనాంగానికి ఈ పదం వాడాడు అనమాట. 18లో వారు ఈ మాట విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు, అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరగనటువంటి అన్యజనులకు. ఏ మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు? మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాము. మారు మనసు 2 విధాలుగా తెలియజేస్తూ ఉన్నాడు. యేసుప్రభు శిలువకు ముందు మారు మనసు వేరుగా ఉంది, యేసుప్రభు శిలువ తర్వాత ప్రకటించబడిన మారు మనసు వేరుగా ఉంది. ఇప్పుడు అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 18లో ఏ మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు? వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు. దేవుని మహిమపరచరు. చూడండి, బాప్తిస్మానికి ముందు అన్యజనులు, వారికి మారు మనసు అవసరం. దానికి ఏమన్నాడు? జీవార్థమైన మారు మనసు. బాప్తిజం పొందిన తర్వాత పడిపోయిన వారికి రక్షణార్థమైన మారు మనసు అనే పదం వాడాడు. అసలు దీనికి దానికి వ్యత్యాసం ఏంటంటే, ఈ అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా అపరాధం చేత, పాపం చేత సచ్చిన స్థితిలో ఉన్నారు. సచ్చిన వారు జీవం లేని వారై ఉన్నారు. అపరాధము పాపం చేత సచ్చిన వారు, లోకంలో ఉన్నవారు సంపూర్ణంగా శ్మశాన వాటికలో ఉన్నారన్నమాట. ఆత్మ సంబంధంగా ప్రభు అంటాడు కదా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అంటే వారు భౌతికంగా బ్రతికే ఉన్న ఆత్మ సంబంధంగా శ్మశాన వాటికలో ఉన్నారు. వారికి ఏం కావాలనంటే జీవార్థమైన మారు మనసు. అంటే వారు మారు మనసు పొందడం ద్వారా వారికి జీవం అనుగ్రహించబడుతూ ఉంటుంది. అపరాధం చేత, పాపం చేత సచ్చిన వారికి క్రీస్తునందు జీవం అనుగ్రహించబడుతూ ఉంటుంది అన్నమాట. యోహాను సువార్తలో అంటాడు కదా 5వ అధ్యాయంలో తెలియజేసే మాట ఏంటంటే, అక్కడ 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దం వినుగడే వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు జీవించరు. కాబట్టి వాక్యము విని, దేవుని కుమారుని శబ్దం విని బ్రతకటం అనేది ఇది ఆత్మ సంబంధమైనది. సువార్త ద్వారా బ్రతకటం. ఇక రెండవది, మనము బాప్తిజం పొందిన తర్వాత కూడా కొరింథీ పత్రిక 2వ పత్రికలో, అంటే మొదటి పత్రికలో ఒక అతనేమో తండ్రి భార్యను ఉంచుకున్నాడని తెలియజేయబడింది. అలా ఒక 9 లోపాలు కొరింథీ పట్టణాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అలా పడిపోయినటువంటి సంఘము పూర్తిగా లోపాలతో నిండిపోయింది. కక్షలు వాళ్ళ మధ్యలో, భిన్నాభిప్రాయాలు వాళ్ళ మధ్యలో, జాగ్రత్తం చేసిన వాడు వాళ్ళ మధ్యలో, ఇలా సంఘము కొన్ని విషయాల్లో తప్పుల్లో పడిపోతే కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక రాస్తూ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా 7వ అధ్యాయములో 9-10 వచనాలు తెలియజేస్తున్నాడు. అక్కడ వాళ్ళకి చెప్పిన మాట కాకుండా ఇక్కడ మరొక పదాన్ని ఉపయోగించాడు. చూడండి 9వ వచనం, మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ మారు మనసు పొందారంట. మొదటి పత్రిక రాస్తే ఏమంటాడు? 1:12లో 10 మన సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి, మీలో కక్షలు ఉన్నాయి అని చెప్పాడు. అంటే కక్షలు ఉండొద్దు, మీలో కక్షలు ఉన్నాయి అని చెప్పాడు. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పాడు. కలహాలు ఉన్నాయని చెప్పాడు. ప్రభుబల కార్యక్రమం ఆచరించేటప్పుడు మీలో ఎక్కువ కిడికి కానీ మేలకు కాదన్నాడు. అంటే వాళ్ళలో లోపాలు లిస్టు చూపించాడు. ఇప్పుడు కొరింథీ పత్రిక 2వ పత్రిక రాసి ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే వాళ్ళలో మార్పు వచ్చింది. అంతకుముందు ఏమో వాళ్ళు అన్యజనులుగా ఉన్నప్పుడు వారికి జీవార్థమైన మారు మనసు వచ్చింది, జీవములో ప్రవేశించారు. తిరిగి మళ్ళీ పాపము లోపము చేసి వాళ్ళు పడిపోతే తిరిగి ఇప్పుడు ఏమంటున్నాడు? ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఇది చూడండి, వీరు దుఃఖపడ్డది లేఖనాన్ని గ్రహించి దేవుని మాటలను హెచ్చరికగా తీసుకొని ఆ దేవుని లేఖనానుసారంగా వీళ్ళు దుఃఖపడ్డారంట. ఇప్పుడు దొంగతనం చేసి దుఃఖపడ్డాడు అనుకోండి, నరహత్య చేసి దుఃఖపడ్డాడు అనుకోండి, వ్యభిచారం చేసి దుఃఖపడ్డాడు అనుకోండి, దానివల్ల
నష్టం, తనకి నష్టం. కానీ ఇక్కడ దుఃఖము ఎలాంటిది? ఇది దుఃఖము భారమయ్యేది కాదు, అతని మనసుకు నెమ్మది కలిగిస్తుంది. కొన్నిసార్లు దుఃఖపడితే మనసు భారం అయిపోతూ ఉంటుంది. దైవానుసారంగా దుఃఖపడితే ఉన్న భారం పోతూ ఉంటుంది. ఇప్పుడు ఏడుపులో ఆనంద బాష్పాలు అంటాము, దుఃఖంతో ఏడ్చే కన్నీరు అంటాం. ఈ ఆనంద బాష్పాలు ఏం చేస్తుంది? మనసు నెమ్మది ఇస్తుంది. తప్పు చేసి ఏడిస్తే దొరికిపోయి అది భారం కలిగిస్తుంటుంది. పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు బాధపడుతుంటే మనసు బరువెక్కిపోతుంటుంది. అయితే ఇక్కడ ఈ దుఃఖము బరువెక్కించే దుఃఖం కాదంట. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము. వారి దుఃఖం ఎలాంటి దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు అని చెప్పాడు అనమాట. లోక సంబంధమైన దుఃఖం మరణం కలగజేస్తా, కానీ ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు అని చెప్పాడు. వీరికి నెమ్మది కలిగించింది ఈ దుఃఖము. కాబట్టి బాప్తిజం పొందినటువంటి వారికి జీవార్థమైన అన్ని జనులుగా ఉన్నప్పుడు జీవార్థమైన మారు మనసు అవసరమైంది. రక్షణ పొందిన వారు పడిపోతే వారికి దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా రక్షణార్థమైన మారు మనసు వచ్చిందని చెప్పాడు అనమాట. కాబట్టి బాప్తిజము పొందిన వారికి పొందని వారికి ఇప్పటికీ శిక్ష రావట్లేదు. పాపం చేస్తే, అంటే తప్పు చేస్తే ఇప్పటికీ శిక్ష రాకపోవడానికి గల కారణం ఏంటంటే దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు, మన మార్పు కోసము ఎదురు చూస్తున్నాడు అనే మాట లేఖనాల్లో మనం ఇందాక 2 Peter 3:9 చూసాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో కూడా మరొక మాట తెలియజేయబడింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనసులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి ప్లేస్లో మారు మనసు, ప్రతి వ్యక్తికి మారు మనసు, అది ఆజ్ఞ. కాబట్టి ప్రతి ప్రదేశంలో అంతటా అందరూ ప్రతి ప్లేస్లో ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపములో వచ్చే జీతం మరణం అని చెప్పాడు. అయితే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞను ప్రవేశపెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చిన మారు మనసు కేవలము ప్రభు రక్షణకు ముందుగా వాళ్ళు వారి యొక్క నైతికంగా వాళ్ళు కొంత కట్టబడ్డారే, కానీ వారి పాప క్షమాపణ జరగలేదు ఆ బాప్తిస్మంలో. అది పరలోకం నుంచి ఆజ్ఞ కాబట్టి ఇశ్రాయేల్ పొందాల్సి వచ్చింది. యేసుప్రభు కూడా బాప్తిజం పొందాడు, అక్కడ పాప క్షమాపణ లేదు. యేసుప్రభు బాప్తిజం పొందాడు, కానీ పాప క్షమాపణకు సంబంధం లేని బాప్తిజం. అది దేవుని ఏర్పాట్లో ఇశ్రాయేల్ కొరకు ఉంది కాబట్టి, ఇది దేవుని సంకల్పం కాబట్టి అది జరిగిందని మనకు లూకా సువార్త 7వ అధ్యాయంలో చెప్తాడు. అది యేసుప్రభు కూడా పొందాడు, దానికి పాప క్షమాపణకు సంబంధం లేదనమాట. లూకా సువార్త 7వ అధ్యాయం 30లో ఏమంటాడంటే, ఫరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక అతని విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. అక్కడ మార్మలకు సంబంధించి యోహాన్ గారు ఇచ్చిన బాప్తిజమము దేవుని సంకల్పం సంబంధమైనది అని చెప్పాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఇది ఇశ్రాయేలుకు సంబంధించింది కాదు, ఇది సమస్త జనులకు సంబంధించింది. ఇక్కడ మారు మనసు అంటే నెహెమ్యా గ్రంథం 9:35లో ఒక మాట చెప్పాడు, చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడింది, చదువుకుందాం. 2-3 లైన్లు వదిలేసిన తర్వాత కింద ఏమంటాడంటే, తమ చెడు నడత విడిచి మారు మనసు పొందరైరి అనే మాట చివరిలో రాశాడు. మారు మనసు అనేది గ్రంథములో అన్నిటినీ మనం గ్యాదర్ చేసినప్పుడు చెడు నడత విడిచిపెట్టుట, ప్రతి వ్యక్తిలో చెడు నడత ఉంది, దానిని వదిలిపెట్టడం మారు మనసు అయి ఉంటుంది. మారు మనసు అంటే పూర్తిగా దాన్ని చేంజ్ చేసుకోవడం. ఇప్పుడు 2025 క్యాలెండర్ని తీసేసి 2026 పెడతాం, పూర్తిగా క్యాలెండర్ మార్చేసాం. బాప్తిజం పొందినప్పుడు మనిషి యొక్క మనసు మార్చబడాల. డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తి 2022లో గుండెను మార్చుకున్నాడంట. గుండె అంటే పంది గుండె పెట్టారంట వేరే కంట్రీలో. పంది గుండె పెడితే మనిషి గుండె చెడిపోయిందని పంది గుండె పెడితే అతను 2 నెలలు బ్రతికి చనిపోయాడంటండి. అది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. ఆ తర్వాత లారెన్స్ అనే వ్యక్తి కూడా గుండె మార్చుకున్నాడు, ఆయన 40 రోజులు బతికి చనిపోయాడు. ఇప్పుడు గుండె అతనికి కరెక్ట్గా అది అమర్చకపోయినా, లేక అది
అతనికి వేరే జంతువు వల్ల రావడంతో అది కనెక్ట్ అవ్వకపోవడం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్లు వైరస్ వల్ల ఇద్దరు కూడా చనిపోయారు. మారు మనసు అని చెప్పాడు. అంటే మనసు మార్చాలా. క్రీస్తు శరీరంలో మనము అవయవాలుగా ఉన్న తర్వాత ఆ శరీరానికి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి మనసు మనలో ఉండాలి. ఆయన అవయవాలుగా మనం ఉన్నాం కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిరస్సు ఏ విషయాలైతే ఆజ్ఞాపిస్తుందో వాటిని వినగలిగేటట్టుగా ఈ మనసు మనదై ఉండాలి. సంఘంలో శిరస్సు ఆజ్ఞాపించింది, మా మనసు ఏమో లోక సంబంధమైనది అయింది, ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. అంటే ప్రభుకు మనకు అది కరెక్ట్గా సరఫరా అనేది రక్తానికి సంబంధించి సరఫరా సరిగా జరగకపోవటం వల్ల ఏమైపోతుంది అంటే ప్రభు యొక్క రక్తము పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా, అనిందులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉండకపోతే సమస్య అవుతుంది. అందుకేమన్నాడంటే మీరు మారుమనసు పొందండి. మొట్టమొదటిగా దేవుడు రక్షణ విషయమై దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. రక్షణ కొరకే మనకు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విని విశ్వసించి మారుమనసు పొంది మనము రాజ్యంలోకి రావాలి. రాజ్యంలోకి వచ్చిన తర్వాత తిరిగి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. చెడు నడతను విడిచిపెట్టండి అని చెప్పాడు. యెహెజ్కేలు 33:12 కూడా దానికి సంబంధించి మారుమనసుకు సంబంధించినటువంటి మాట కూడా అక్కడ ఒకటి తెలియజేశాడు అనమాట. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా తెలియజేశాడు. అక్కడ తెలియజేయబడిన మాట ఏంటంటే 12వ వచనం, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు తిప్పుకునే దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. అంటే నీతిమంతుడు, పాపి, దుష్టుడు ఇద్దరు ఉన్నారంట. గతంలో పాపిగా ఉన్నవాడు ప్రస్తుతం నీతి కార్యాలు చేస్తే ప్రస్తుతం నీవేంటి అనేదే లెక్కలోకి వస్తుందంట. గతం లెక్కలోకి రాదు. నేను గతంలో నీతిమంతుడిని, ప్రస్తుతం దుష్టుడిని. కాబట్టి దేవునికి గతంతో సంబంధం లేదు, ప్రస్తుతంతో సంబంధం. బ్రదరు, గతంలో నేను సైకిల్ మీద సువార్త చేస్తుంటే, చలికాలంలో ప్రయాణం చేస్తుంటే, ప్రస్తుతము ఏం చేస్తున్నావు? ప్రస్తుతం ఏముంది బ్రదరు, కొంచెం తాగుడు అలవాటు అయింది అంటే ప్రస్తుతం ఏమై ఉన్నావు అనేది దేవునికి లెక్క. శిలువ మీద దొంగ గతంలో ఏమై ఉన్నాడు అది లెక్కలోకి లేదు. శిలువ మీద ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అది లెక్కలోకి వచ్చింది. కాబట్టి మారు మనసు అన్నప్పుడు చెడు నడత విడిచిపెట్టి ప్రస్తుతం నువ్వు ఏమై ఉన్నావు, మార్పు చెందిన వ్యక్తిగా నీ గుర్తులు కనబడాలా. నువ్వు మార్పు చెందినటువంటి వ్యక్తిగా ఫలాలు ఫలించేటట్టుగా అక్కడ దేవుడు నేను పిలిచాడనే విషయాన్ని గుర్తించి నువ్వు అలా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్రమంగా నడుచుకోవద్దు. అక్రమ క్రియలు విడిచిపెట్టి నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోవాలా అని చెప్పాడు. యెహెజ్కేలు 18:30-31 మారాము అనే దానికి గుర్తు ఏంటంటే క్రియలు అనమాట. 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 30-31 అక్కడ ఈ విధంగా తెలియజేశాడు. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీ శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే మార్పు చెందాము అనే దానికి గుర్తులేంటి అంటే ప్రజెంట్ నువ్వు ఏమై ఉన్నావో దానిని బట్టి నువ్వు మార్పు చెందిన స్థితి అక్కడ మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభు రక్తము మనల్ని కడిగింది. కడిగిన తర్వాత మనలో మార్పు వచ్చింది. అసలు ప్రభు రక్తం మనల్ని కడిగింది, మన మార్పు వచ్చింది, మేము క్రీస్తు సంబంధులము అనే దానికి గుర్తులు ఏంటంటే మనం ప్రస్తుతం జరిగించేటువంటి క్రియలే. ప్రస్తుతం జరిగించే క్రియలు నిర్జీవ క్రియలై ఉండకూడదు అని ఆ రక్తంతో కడిగేటప్పుడే చెప్పాడు ముందే. హెబ్రీయులకు 9:14 అసలు రక్తంతో కడిగే సమయంలో దాని ఉద్దేశం చెప్పాడు. ఎందుకు కడుగుతున్నాడో ఆ ఉద్దేశం చెప్పాడు అనమాట. కడిగిన తర్వాత ఆయన ఏం చెయ్యాలో ఉద్దేశం చెప్పాడు. 14 నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషినిగా దేవునికి అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. అంటే క్రీస్తు దేవునికి అర్పించుకున్నాడు, క్రీస్తు గురించి చెప్పేశాడు. కిందికి వచ్చి రక్తం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు. నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మనం ఏం చేయాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి,
జీవం గల దేవుణ్ణి సేవించాలని మనస్సాక్షిని ఆ రక్తము శుద్ధి చేసింది అని చెప్పి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసిన. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము మనల్ని నిర్జీవ క్రియలు విడిచి దేవుని సేవించేటట్టుగా మన క్రియలు మారు మనసు పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితము నిర్జీవ క్రియలను విడిచిన వాడే ఉంటాడు అన్నమాట. ఇప్పుడు చెడుతనము, అక్రమము, నిర్జీవ క్రియలు ఇవి మనం వదిలిపెట్టాలని చెప్పాడు. 4వది ప్రకటన గ్రంథం 9:20లో ఏం చెప్తాడంటే విగ్రహారాధన విడిచిపెట్టండి అని చెప్తాడు. విగ్రహారాధన వదిలిపెట్టాలి. ధనాపేక్ష కూడా విగ్రహారాధననే అని అన్నాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని చెప్పాడు. దానిని కూడా వదిలిపెట్టాలి, విగ్రహారాధన కూడా వదిలిపెట్టాలి. ఎహెజ్కేలు 18:23లో ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే అన్నాడు. అంటే ప్రవర్తన దిద్దుకోవడం మారు మనసు. ఇప్పుడు మారు మనస్సు అనే దానికి ఒక లిస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు బైబిల్లో. మన పితరుల నుంచి వస్తున్న పారంపర్య ఆచారాలు మనం అనుసరిస్తూ వెళ్ళామనుకోండి, పుట్టినరోజులని, మ్యారేజ్ డేలని, చనిపోయిన దినాలని, ఆదరణ కూడికలని, ఈ అలవాటుగా వస్తున్నటువంటివి తండ్రి నుండి కుమారుడికి, కుమారుడిని మనవడికి అలా అలవాటుగా వస్తున్నటువంటి నిర్జీవ క్రియలు, పితరుల నుంచి వస్తున్నటువంటి అలవాటుగా వస్తున్న ఏవి కూడా మనం అనుసరించవద్దు. పేతురుపత్రిక 1:18 అంటాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీకు విమోచన జరిగింది అని చెప్పి. మాకు విడుదల ఎలా జరిగింది, దేనికోసం జరిగింది? యేసుప్రభు రక్తంతో విడుదల జరిగింది. ఎందుకు విడుదల జరిగిందంటే పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలని జరిగింది. దానికోసము దేవుడు వెండి, బంగారము ఇలాంటి వస్తువులు పెట్టలేదు, క్రీస్తు రక్తం పెట్టాడని చెప్తాడు అనమాట. 1 పేతురు 1:18-19లో ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. తర్వాత ఈ లోక మర్యాదను అనుసరించటం అనేది మారు మనసు కాదు. రోమియోలకు 12:2 అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. అది మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఫలించే ఫలమై ఉంటుంది అనమాట. ఈ లోక మర్యాదను అనుసరించకపోవటం మారు మనసు పొందిన స్థితి అది. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మరి ఏమనుసరించాలా? రోమియోలకు 12:2 అక్కడ ఈ విధంగా తెలియజేయబడి దాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏమంటున్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటి వల్ల రూపాంతరం పొందండి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్నది ఏంటంటే దేవుని చిత్తం. మత్తయి సువార్తలో ప్రభు కూడా అంటాడు, ప్రభు అని పిలిస్తే పరలోకం రాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేస్తే వస్తున్నాడు. ఆ చిత్తం ఎలాంటిదని చెప్తున్నాడు ఇక్కడ? అది ఉత్తమమైనది అంటున్నాడు. దేవునికి అనుకూలమైనది. మనకు అనుకూలమైన మనం చేస్తున్నాడు. మనకు అనుకూలమైనది కాదు ఆయన కోరుతుంది, దేవునికి అనుకూలమే. అది కష్టం అన్నమాట. మనిషి మారు మనసు పొందాడు అంటే తనకు అనుకూలమైనవి కాకుండా ఉత్తమమైనది, దేవునికి అనుకూలమైనది జరిగించేటువంటి బద్ధుడే ఉంటాడు. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క క్రియలు ఉత్తమమైనది, దేవునికి అనుకూలమైనది. మారు మనసు పొందిన వ్యక్తి క్రియలు చెడుతనాన్ని విడిచిపెట్టడం, ప్రవర్తన దిద్దుకోవడం, విగ్రహారాధన, ధనాపేక్షను వదిలేయటం, నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోవడం, పితృ పారంపర్యమైనటువంటి వాటిని కూడా వదిలిపెట్టడం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మారు మనసుకు తగిన ఫలాలు ఇవి. ఒకరోజు నికోదేము అనేటువంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, యేసుప్రభు నందు నేను విశ్వాసం వస్తున్నాను అని చెప్తాడు. అంటే ప్రభువా, నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తివని నమ్ముతున్నాను అంటాడు. మత్తయి యోహాను సువార్త 3:1 నుంచి మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది, యూదుల అధికారి అయిన నికోదేమును ఫరిసీయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయడు అయితే చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని నేను నమ్ముతున్నాను అన్నాడు. అసలు రుజువేంటి నువ్వు నమ్ముతున్నావు అంటే? దేన్ని బట్టి నమ్ముతున్నావు? నీకేం ఆధారం ఉంది? ఏం ఎవిడెన్స్ ఉంది అని అంటున్నాడు. ఎన్నో అద్భుతాలు చేసావు కదా, వాటిని నేను చూశాను అంటే చూసి నమ్ముతున్నాడు అనమాట. ఏమేమి చూశాడు? నువ్వు చేస్తున్న సూచక్రియలు, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఎలాంటివి? చనిపోయిన లాజరును లేపడం గొప్ప కార్యం. ఇది దేవుడు తోడుకుంటేనే జరుగుతుంది. 5,000 మందికి భోజనం పెట్టడం దేవుడు తోడుకుంటేనే జరుగుతుంది. ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించటం
దేవుడు తోడుగా ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు తోడుగా ఉంటేనే కానీ ఎవడును ఇలాంటి కార్యాలు చేయలేడు, కాబట్టి ఆ క్రియలను బట్టి నేను నమ్ముతున్నాను. అలాంటి విశ్వాసం క్రొత్త నిబంధనలో పనికి రాదని ప్రభు ఏం చెప్పాడంటే, నికోదేము నువ్వు మారుమనసు పొందాలి అని చెప్పాడు. అంటే నికోదేము ఏం మార్చుకోవాలా? నికోదేము ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసాన్ని, యూదుల విశ్వాసాన్ని మార్చుకోవాలా. మరి ఏ విశ్వాసాన్ని పెట్టుకోవాలా? అక్కడ అసలు యోహాను సువార్త రాయబడిన ఉద్దేశం చెప్తాడు, మనకు తెలిసి అందరికీ 20:31 ఏమంటాడంటే, 30:31 యేసు చేసిన ఇతర సూచక్రియలు ఇంకా అనేకమైన ఉన్నను, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయని అంటాడు. ఇక్కడ ఈయన అద్భుతాలు చూసి నమ్మాడంట. అద్భుతాలు చూసి నమ్మితే యేసుప్రభు అంటాడు, ఆ విశ్వాసము సరైనది కాదు. అద్భుతాలు చేసినటువంటి యేసుప్రభుని చూసి నువ్వు నమ్ముతున్నావు, కానీ అసలు నువ్వు ఏ యేసుప్రభుని చూడాలా? ఎవరైనా సరే బలవంతులకు ఫ్యాన్స్ ఉంటారండి. ఇప్పుడు 100 మందిని ఒక మనిషి కొట్టాడు అనుకోండి, నేను ఆయన వెనకాల ఉంటా అంటాడు. 200 మందిని కొట్టేవాడు వచ్చాడు అనుకోండి, ఆయన వెనకాలకి వెళ్ళిపోతాడు. అంటే బలవంతులను, శక్తిమంతులను, అద్భుతాలు చేసేవారిని, చనిపోయిన వారిని లేపేవారిని, ఇలాంటి పరిస్థితులు చూసి ఫాలో అయ్యేవారు ఉంటారు. అలాగే ఫాలో అయ్యాడైనా ఈ విశ్వాసం సరైనది కాదని అన్నాడు. అంటే నేను బలవంతుడుగా కనబడుతున్నా కాబట్టి నా మీద విశ్వాసం ఉంచుతున్నాను. నువ్వు విశ్వసించాల్సింది ఈ కోణంలో కాదు, మరొక కోణంలో అని చెప్పి వచనం చూడండి. 12వ వచనం. 12 భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పిన మీరు నమ్మకున్న, పరలోక సంబంధమైన మీతో చెప్పినడని ఎలాగ నమ్మదురు అన్న తర్వాత 13 మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకం నుండి మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యములో మోసే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని చెప్పాడు. అంటే యేసు ప్రభును విశ్వసించేటప్పుడు ఒక విశ్వాసం సరైనది కాదు, మరొక విశ్వాసం సరైనది అని చెప్పాడు. మొదటి విశ్వాసం ఏంటి? అద్భుతాలు చేసేటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం. శక్తిమంతుడిని, బలవంతుడిని ఎవరైనా విశ్వసిస్తారు, కానీ శిలువ మీద ఉన్న యేసు ప్రభుని విశ్వసించాలంట. శిలువ మీద ఎలా కనబడుతున్నాడు? ఆయన ఇతరులను సహాయం చేసే స్థితిలో కాదు, తనకే సహాయం అవసరమై ఉన్నట్టు, నిన్ను నీవే రక్షించుకో అన్నారే, అలాగూ బలహీనమైన వ్యక్తిగా కనబడుతున్నాడు శిలువలో. శక్తిహీనుడుగా కనబడుతున్న యేసు ప్రభును నువ్వు నమ్మి విశ్వసించగలవా? అద్భుతాలు చేసే యేసుక్రీస్తుని ఎవరైనా విశ్వసిస్తారు. సూచక్రియలు, మహత్కార్యాలు చేసేటువంటి యేసు ప్రభుని ఎవరైనా విశ్వసిస్తారు. అయితే శిలువలో నిస్సహాయ స్థితిలో తనకే సహాయం అవసరం ఉన్నది అనేటువంటి స్థితిలో ఆయన కనబడుతున్నాడు. అప్పుడు విశ్వసిస్తావు నువ్వు. అలాంటి విశ్వాసం కావాలి. శిలువలో మోషే అరణ్యంలో సర్పం ఎత్తినట్టు మనిషి కుమారుడు శిలువలో ఎత్తబడాలి. ఆనాడు సర్పము కాటకి అనేకులు చనిపోతుంటే దేవుని ఏర్పాటు ఏంటంటే, ఇటు చూడండి, ఇత్తడి సర్పాన్ని చూడండి, మీరు బ్రతుకుతారని ఏర్పాటు చేసి పెట్టాడు. అప్పుడు వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు అపరాధం చేత, పాపం చేత సచ్చిన వారు బ్రతకడానికి శిలువల ప్రభుని ఎత్తాడనమాట. అక్కడ బ్రతికే వ్యక్తి, పాము కాటకి గురైన వ్యక్తి భౌతికంగా బ్రతకాలంటే ఇత్తడి సర్పాన్ని చూడాలా. ఇక్కడ ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే శిలువ మీద ఉన్న ప్రభుని చూడాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలా. ఇప్పుడు ఈయన ఏం చేయబడతాడంటే బ్రతుకుతాడు. అందుకు నికోదేము నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు నన్ను విశ్వసించే విశ్వాసం సరైనది కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం నుండి క్రొత్త నిబంధన విశ్వాసంలోనికి విశ్వాసం మార్చబడాలి. కాబట్టి ఇలాగూ విశ్వాసములు మార్పు రావాలని కోరుకున్నాడు. ఇప్పుడు బాప్తిసం పొందినటువంటి వారికి కూడా మారు మనసు అవసరం. ఇశ్రాయేళ్ళకేమో మారు మనసు బాప్తిసం జరిగింది. రెండవది అన్యజనులకు సువార్త ద్వారా మారు మనసు పొంది రమ్మని చెప్పి పిలిచాడు. మూడవది సంఘములు బాప్తిజం పొందిన వారికి కూడా మళ్ళీ మారు మనసు పొందమంటున్నాడు. సంఘములు బాప్తిజం ఎందుకు పొందిన వ్యక్తికి అసలు ఏం మారు మనసు అవసరమై ఉంటుంది? ఉదాహరణకి ఒక అబద్ధ బోధ సంఘములోకి వచ్చిందనుకోండి, బోధించేవాడు మేధావి, అన్ని భాషల మీద పట్టున్న వ్యక్తి, చక్కగా ప్రజెంటేషన్ చేయగలిగేటువంటి సమర్థుడు, కానీ అపవాది పక్షాన ఉండి లేఖనాలు బోధిస్తున్నాడు. అప్పుడు మనము ఆ యొక్క భాషకు ఏమంటారు దానికి మరలు కొల్పబడి చక్కటి మాటలు అని చెప్పి మనము మోసపోవద్దు. భిన్నమైన సువార్త వలన మనం పడిపోయే ప్రమాదం ఉంది. గలతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, 3వ అధ్యాయము 1వ వచనంలో
మనకు కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. 3:1 ఏమంటాడంటే గలతి పట్టణస్థులంట అబద్ధ బోధ వైపు వెళ్ళిపోయారంట. 3:1 ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? చూసారా? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? భ్రమ పెట్టి యేసుప్రభు శిలువ మీద చనిపోలేదని బయటికి లాగేశారంట అబద్ధ బోధ. అంటే ధర్మశాస్త్రం వైపు ఈ రోజుల్లో కూడా ధర్మశాస్త్రం వైపు వీరిని లాగినట్టు కొంతమంది యేసుప్రభు చనిపోలేదని చెప్పి ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమైంది? ధర్మశాస్త్రం లేకుండా మీరు సంపూర్ణులు కారు, మీకు ధర్మశాస్త్రం కంపల్సరీ అని చెప్తున్నారు. మోసే ధర్మశాస్త్రాన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సింది అంటే వీళ్ళు మోసపోయి ధర్మశాస్త్రం వైపు తిరిగారంట. అందుకు పౌలు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెనో, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టింది అని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత అక్కడ 5వ అధ్యాయంలో 7వ వచనంలో మీరు బాగుగా పరిగెత్తుచుంటారు అంటాడు. 6 చివరిలో 7వ వచనానికి వచ్చి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? అంటే ఎట్లా అడ్డగిస్తున్నారు మనుషుల్ని? బోధ ద్వారా. మా తరంలో కూడా నేడు కూడా అడ్డగించేవారు ఉన్నారు సత్యానికి. కానీ మనము లేఖనాలను పరిశీలించి దాన్ని గ్రహించగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తూ ఉంటాడు. గలతీ పత్రిక 1:6 ఏమంటాడు అంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన స్వార్థ. ఇప్పుడు భిన్నమైన స్వార్థకి వెళ్ళాడు అనుకోండి అబద్ధ బోధ వైపు, ఆయనకి ఏం అవసరము? మారుమనసు అవసరం. ఒక వ్యక్తి భిన్నమైన స్వార్థ ద్వారా పడిపోతాడు. 2 గర్వం వస్తే పడిపోతాడు. 3 మొదటి ప్రేమ లోపిస్తే పడిపోతాడు. 4 దురాశ వస్తే పడిపోతాడు. 5 శ్రమలు హింసలు వస్తే పడిపోతాడు. కాబట్టి సంఘములో కూడా మారుమనసు అవసరమై ఉంది అని చెప్పాడు అనమాట. కొత్త నిబంధనలో సంఘానికి మారుమనసు అవసరమై ఉంది. అబద్ధ బోధ వస్తే మారుమనసు అవసరమై ఉంది. దేవదూత వచ్చి దర్శనంలో మాట్లాడినా కూడా నష్టపోవద్దు మనము. ఎందుకంటే యూద పత్రికలో అంటాడు కదా 3-4 వచనాల్లో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాల. ఒకసారి బోధ అప్పగించబడింది, రెండోసారి దర్శనం వచ్చిందంట. నాకు దేవుడు కనిపించాడు, మొన్ననే మాట్లాడాడు, రాత్రి మాట్లాడాడు, దర్శనంలో మాట్లాడాడు. ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి అప్పగించబడిన బోధ కాదు. ఇవి నిన్న మొన్న వచ్చిన దర్శనాలు అనమాట. బోధ నిమిత్తం పోరాడమని ప్రభు చెప్తుంటే, బోధ నిమిత్తం పోరాడమని గ్రంథం చెప్తుంటే మనమేమో మనుషులకు దర్శనాలు, మనుషుల మాటలు వింటున్నాం. గలతీ పత్రిక 1:7 చూడండి. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక. మేము అంటే 12 మంది అపొస్తలులు ప్లస్ పౌలు. అది కాకుండా మరి ఒక సువార్త మేము ప్రకటించమనడం వల్ల మేమైనను అంటున్నాడు. అంటే ప్రస్తుతము పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేపు నేను పరిశుద్ధాత్మ నాలో నుండి తొలగిపోయి నేను అబద్ధికుడుగా మారిపోతే అప్పుడు నన్ను కూడా నమ్మొద్దు అని చెప్తున్నాడు అనమాట. ప్రస్తుతం మేము పరిశుద్ధాత్మని కంట్రోల్లో వాక్యం చెప్తున్నాము. మేము చెప్పిందే మీకు ఫైనల్గా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి రేపు దీన్ని మార్చామనుకోండి, మేమైనను అంటే మార్చి చెప్పే వాళ్ళలో మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. కాబట్టి బోధ మారింది అనుకోండి, నేనైనా దూత మార్చిన నాకు దేవుడు కనిపించాడండి. ఈ రోజులు ఏంటి బోధ మారుతున్నాయి అనమాట. దేవదూత చెప్పాడంటే ఇంకా దేవుడే కనిపించాడు అనుకుంటున్నారు. లేకపోతే దర్శనాలు వచ్చినాయంటే కలలు పడ్డ దేవుడే అనుకుంటున్నారు. అంటే బోధ మారిపోతూ ఉంది. కాబట్టి మనకు మారుమనసు అవసరమై ఉంది. విశ్వాసములో మారుమనసు కావాలా? నీ విశ్వాసం ఎటువైపు ఉంది? లోకం వైపు ఉందా? అది ఆత్మ సంబంధంగా మార్చుకో. నీ బోధ శరీర సంబంధమైన బోధగా ఉందా? దాన్ని ఆత్మ సంబంధంగా మార్చుకో. ఆత్మ సంబంధమైన పరిస్థితుల్లో మనము ప్రేమ లోపించిందా? గర్వం ఉందా? దురాశ ఉందా? శ్రమలు హింసలు వచ్చినాయా? మారుమనసు ఖచ్చితంగా మనకు అవసరమైంది. మొదటి ప్రేమ లోపిస్తే మారుమనసు పొందాలి అని ప్రకటన 2:5 ప్రకటన 2:5 అక్కడ ఏ విధంగా తెలియజేశాడో మనం ఒక్కసారి గమనిద్దాం. అక్కడ ఏ విధంగా తెలియజేయబడింది? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. 5వ డైరెక్ట్ చదువుతున్నా. 4వ అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత్తును.
ఇక్కడ చూడండి, సంఘంలో ఉన్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, రక్షణలో ఆల్రెడీ కొనసాగుతున్న వ్యక్తి, మళ్ళీ మారు మనసు అవసరం ఉంది. ఎక్కడ అవసరం ఉంది అంటే బాప్తిజం పొందిన మొదటి వారం ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎంత ఆసక్తిగా వెళ్ళాడో 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం గడిచే కొద్దీ ఆ మొదటి ఆసక్తి పోయి డీల్ అయిపోయాడు అనమాట. ఆరాధనకి వెళ్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ప్రభువుల కార్యక్రమం జరిగిస్తున్నాడు, చివరి ప్రార్థనలు ఆమెను అంటున్నాడు, అందరికి వందనాలు చెప్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మొదట్లో ఉండే ప్రేమ దెబ్బతిన్నదనమాట. సమస్య అది. జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల్లో ఉండే ప్రేమ రాను 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 తగ్గిపోయినట్టు, అంటే లోకంలో అది దేవుని ప్రజలు అలా ఉండదు, లోకంలో తగ్గిపోయినట్టు సంఘంలో ఆ అలవాటు వచ్చిందనమాట. దేవుని పైన ప్రేమ మొదట్లో ఆసక్తిగా జరిగించే ఆరాధన కార్యక్రమాలు రోజు రోజుకి మనుషులను బట్టి అది తగ్గిపోతా ఉంది. గ్రంథం ఏమన్నదంటే నువ్వు మారు మనసు పొందాలి అని చెప్పాడు అనమాట. మొదటి ప్రేమ ఎక్కడ పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మొదటి క్రియలు చేయాలి, అక్కడి నుంచి లేవాలని చెప్పాడు. ఇది మారు మనసుకు సంబంధించింది. తర్వాత గర్వం, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16-23 వచనాలు మనందరికీ తెలుసు. దేవుడు ఉజ్జి అనే రాజును 16 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోతాడండి. అతనికి ఉజ్జియాకి తండ్రి చనిపోతే అనాథగా రోడ్డు మీద పడాల్సిన మనిషిని తీసుకొచ్చి సింహాసనం ఇస్తాడు దేవుడు ఆయనకి. సింహాసనం కూర్చోబెట్టి రాజుగా పరిపాలన తన చేతికి 16 సంవత్సరాల వయసులో అధికారం ఇస్తే సైన్యాన్ని సంపాదించుకొని, ధనం సంపాదించుకొని, అధికారం సంపాదించుకొని, బలం తెచ్చుకొని, ధనం సంపాదించుకొని గర్వం వచ్చేస్తుంది అనమాట. గర్వం వచ్చినప్పుడు తనకు దేవుడిచ్చిన పనిని వదిలేసి తనకంటే ఎక్కువ దేవుడిచ్చిన పని కంటే ఎక్కువ పనిని తను చేయాలనుకున్నాడు. ఉదాహరణకి తనకిచ్చిన పరిధి ఏంటంటే రాజుగా పరిపాలించడం. మందిరంలో యాజకుడు మాత్రమే ధూపం వేయాలి, అది యాజకుడికి ఇచ్చిన పని. అది నేను చేస్తానని వెళ్ళాడండి. వాస్తవానికి నీ పరిధిలో నువ్వు ఉండాలా. నీ పరిధి దాటి నువ్వు వెళుతున్నావు చూడు ధూపం వేస్తానని, అది తప్పు. దానికి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఎద్దు తన కామంద నెరుగును, గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకొనును. ఇప్పుడు ఎద్దుకి తన కామంద తెలుసు, గాడిదకి సాయంత్రం వచ్చి తన దొడ్డిలో పోయి నిలబడుతుంది. ఈ రాజుకు తెలియదా అసలు తన దొడ్డి ఏంటి? రాజ్య పరిపాలన చేయడం తన దొడ్డి. మరి యాజకులు చేయాల్సిన దొడ్డికి వెళ్ళాడంటే తెలివిలేని పరిస్థితి అనమాట. కాబట్టి అలాంటి గర్వం వలన ఉన్న వ్యక్తికి కుష్ఠరోగంతో చనిపోయాడు. మనలో కూడా తెలియక ఏదో విధమైన గర్వం ఒకవేళ వస్తే దేవుని బట్టి అతిశయించాలి తప్ప జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, గుర్రాలను బట్టి, రథాలను బట్టి, ఇంకా ఏదో ఒక ఘనతను బట్టి మా పక్క వాళ్ళకి లేనిది నాకు ఉందని ఏ విధం చేతనైనా సరే గర్వం అనేది ఎంటర్ అవ్వద్దు మనుషుల్లో. గర్వం వస్తే పడిపోతాడు. కాబట్టి మారు మనసు పొందు అనే సందేశము మనకు వినిపిస్తూ ఉన్నాడు దేవుడు. క్రొత్త నిబంధనలు అది కూడా సంఘంలో ఉన్నవారు అబద్ధ బోధలో పడిపోతే మారు మనసు పొందాలా. 2 ప్రేమ లోపిస్తే మారు మనసు పొందాలా. 3 గర్వం వస్తే మారు మనసు పొందాలా. 4 ధనాపేక్షనో లేకపోతే దురాశ వస్తే మారు మనసు పొందాలా. దురాశ ఎన్ని విధాలుగా ఉంటుంది? చాలా విధాలుగా ఉంటుంది. కొందరికి ధనానికి సంబంధించిన దురాశ, కొందరికి అధికారం సంబంధించిన దురాశ, కొందరికి ఏమంటారు అనేక మందిని దావీదులాగా 1000 మందిని 18 మందిని దావీదు చేసుకున్నాడు, 1000 మందిని సొలొమోను చేసుకున్నాడు. అలాగా కోరికలు తీర్చుకునే దురాశ, రకరకాలుగా మనుషులు ఉంటారు, పడిపోతున్నారు ఆత్మ సంబంధంగా. దేవుడు ఏమంటున్నాడంటే సరే నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, మారు మనసు పొందు అని చెప్తాను. దురాశ గర్భము ధరించి పాపం పరిపక్వమై మరణం కనును అని చెప్పాడు అనమాట. యాకోబు పత్రిక 1:12-16 చదువుతాయి. కాబట్టి దురాశ మంచిది కాదు, మారు మనసు పొందు అని దేవుడు సంఘానికి హెచ్చరిస్తున్నాడండి. ఆ పత్రిక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్దేశించి రాయబడింది. తర్వాత శ్రమలు, హింసలు, వీటి ద్వారా కూడా మనిషి పడిపోతాడండి. అసలు శ్రమలేంటి, హింస ఏంటి? శ్రమ హింస 2 ఒకటేనా అంటే ఒకటి కాదు. శ్రమ అంటే స్వల్పమైనది, హింస అంటే బలమైనది. శ్రమలు అంటే అవి స్వల్పమైనవే, హింసలు అంటే బలమైనవి. శ్రమలు హింసలు 2 కలిసి దాడి చేశాయనుకోండి మనిషి పడిపోతూ ఉంటాడు. కాబట్టి సంఘంలో మనిషి ఈ విషయంలో పడిపోయే ప్రమాదం ఉందని మారు మనసు పొందు అనే విషయాన్ని తెలియజేశాడు అనమాట. సంఘానికి ఈ విషయాలు చాలా అవసరం. లోకంలో ఉన్న వాళ్ళకి మారు మనసు వేరుగా ఉంది, ఇశ్రాయేలుకి మారు మనసు ప్రకటన వేరుగా ఉంది, సంఘంలో ఉన్న వాళ్ళకి మారు మనసు వేరుగా ఉందన్నమాట. సంఘంలో ఉన్నవారు అబద్ధ బోధలో ఉంటే మారు మనసు పొందాలి. సంఘంలో ఉన్నారు మొదటి ప్రేమ లోపిస్తే
ఆసక్తిగా పడుతున్నాడు మొదట్లో బాప్తిజం తీసుకొని. రాను రాను ఆరాధన సండే వస్తే చాలా, ఒక సండే మిస్ అయితే ఏమవుతుందని వాళ్ళు కూడా ఉన్నారు. ఆరాధన విషయంలో ఆసక్తి, దేవుని ప్రేమించే విషయం అంటే ప్రేమ లోపిస్తే మారు మనసు పొందాలి 2. 3 గర్వం వస్తే మారు మనసు పొందాలి. అతిశయం ఏ విధం చేతనైనా సరే అతిశయం ప్రభునందు అతిశయించాల, మారు మనసు పొందాల్సిందే. 4 దురాశ మనలో ఎంటర్ అయితే మారు మనసు పొందాలి. 5 శ్రమలు హింసలు వస్తే మారు మనసు పొందాలి. అంటే శ్రమల హింసలో కొన్నిసార్లు మనిషి పడిపోతాడు, దిగజారిపోతాడు. శోధనలు వస్తే అవి వాస్తవానికి యోబు గారికి కూడా ఎగ్జామ్స్ అనమాట. అవి ఎగ్జామ్స్ లాంటివి. ఎప్పుడైనా శ్రమలు వచ్చాయి మనకంటే వాటిని ఎగ్జామ్స్ లాగా మనం తీసుకోవాలి. అవి ఒక పరీక్షలు. ఉదాహరణకి 10వ తరగతి ఎగ్జామ్ రాసినవాడు మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా రాస్తాడా? రాయడు. ఎందుకంటే ఒక్కసారే ఆ ఎగ్జామ్ పడుతుంది, మళ్ళీ పడదు. ఇంకా 11వ తరగతి రాయాల్సి వస్తుంది. డిగ్రీ రాసినవాడు మళ్ళీ ముందుకు వెళ్తాడు కానీ వెనకకి రాడు. మనకు ధనానికి సంబంధించి ఎగ్జామ్ పడ్డది అనుకోండి, మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అబ్రహాము దేవుని స్థానంలో కొడుకును కూర్చోబెట్టుకున్నాడు, హృదయంలో కూర్చేసి దేవుని కూర్చోబెట్టాడు సంతానం లేనప్పుడు. ఎప్పుడైతే అబ్రహాం కడుపులో కుమారుడు పుట్టాడో దేవుని కుర్చీ మీద నుంచి తీసేసి అబ్రహాం తన కొడుకుని అక్కడ ప్లేస్లో పెట్టుకున్నాడు. అంటే దేవుని ప్లేస్లో, అంటే దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమించి కుర్చీ మీద ఎక్కించాడు. దేవుడు హృదయం చూశాడు. ఏంటి, నాకంటే ఎక్కువ ప్రేమ, నా సింహాసనం మీద నేను ఉండాల్సిన ప్లేస్లో అబ్రహాం హృదయంలో కొడుకున్నాడు ఏంటి అని చూశాడు. ఎగ్జామ్ పెట్టాడు అనమాట. అబ్రహాం రాయడానికి రెడీ ఉన్నాడు. ఎగ్జామ్ రాస్తుంటే ఫెయిల్ అయిపోతాడేమో అనుకుంటే అబ్రహాం అనుకున్నాడు, మృతులను సైతం బ్రతికించే సమర్థుడు దేవుడు కాబట్టి దేవునికి మొదటి స్థానం అని కొడుకుని దించేసి దేవుని ఎక్కించాడు సింహాసనం మీద. ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు. ఇంకా మళ్ళీ కొడుకుని, 2వ కొడుకుని బలి, 3వ కొడుకుని బలి, ఇంకా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఎగ్జామ్ ఉంటుంది. సోదరులారా గుర్తుపెట్టుకోండి, అది స్త్రీకి సంబంధించిన పొరపాటు కావచ్చు, ధనానికి సంబంధించిన పొరపాటు కావచ్చు, ఈ లోక సంబంధమైన దురాశలు లేకపోతే గర్వం కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా శోధనైనా బలంగా ఒక్కసారి రాయాల్సి ఉంటుందండి. యోబు గారు జీవితాంతం ఎగ్జామ్ రాయలేదండి, ఒక్కసారి రాశాడు, పాస్ అయిపోయాడు. మనకు కూడా శ్రమలు హింసలు వస్తున్నాయి. యెరూషలేము సంఘానికి హింస కలిగింది, ఎగ్జామ్ వచ్చింది, రాసేసారనమాట, పాస్ అయిపోయారు. ఈరోజు మనకు కూడా వచ్చినప్పుడు రాయాల. ఇప్పుడు ధనాన్ని మనకు ఒక 1 కోటి రూపాయలు దొరికినాయి అనుకోండి ఉదాహరణకి, మనం ఏం చేస్తాము, టక ఇల్లు కట్టుకోవాలి, కారు తీసేసుకోవాలి, మనము రిచ్ అయిపోవాలని అనుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం. అదే ధనాన్ని దేవుని సువార్త నిమిత్తం అంటే ఉదాహరణకి మీరు ఉంటున్న ప్రదేశాల్లో బైబిల్ క్లాసులు పెట్టించి కొంతమందికి వాక్యం వినిపించారనుకోండి, 100 మంది దేవుళ్ళకి వచ్చారనుకోండి, రక్షణ మార్గంలో నడిపించిన వారు అవుతారు. అప్పుడు ధనాన్ని మీరు దేవుని చిత్తానుసారంగా వాడుతున్నారు. అప్పుడు ఏమైపోతుంది, ఎగ్జామ్లో మీరు పాస్ అవుతున్నారు అంటే ధనాపేక్ష చంపివేయబడతా ఉంది, దేవుని చిత్తం నెరవేర్చబడతా ఉంది. ఇవి ఎగ్జామ్స్ అన్నమాట. మనం ఏం చేస్తుంటామంటే మనకు ఎగ్జామ్స్ వస్తే వాటిని రాయకుండా పడిపోతూ ఉన్నాం మనం. అది జీవితాంతం రాయాల్సి వస్తుందేమని భయపడుతూ ఉంటాం. కానీ నువ్వు సంపూర్ణుడు అయ్యేంత వరకే ఆ ఎగ్జామ్ నీ దగ్గర అది రాయాల్సి ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము చూడండి, అది జీవితాంతం ఉండేది కాదంటది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎగ్జామ్ సెంటర్కి వచ్చింది అపవాది అనమాట, మమ్మల్ని డివర్ చేద్దామని. ఎగ్జామ్ రాస్తుంటే దొరికిపోతామేమో అని చెప్పి మనల్ని ఫెయిల్ చేయడానికి వచ్చాడు అపవాది. అయితే మనము గట్టిగా యోబులాగా నిలబడి దాన్ని మనం రాయటం ద్వారా అబ్రహాములాగా యోబు రాసేశాడు, పాస్ అయిపోయాడు. అబ్రహాము తన కుమారుని విషయంలో మృతులను సైతము బ్రతికించటకు సమర్థుడు దేవుడని విశ్వసించాడు. నా శరీరంలో ముళ్ళు ఉందని చెప్పి పౌలు గారు ఏమన్నారు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. పాస్ అయిపోయాడు. ఇంక ఎంతకాలం ఉంటాడో చెప్పండి, ఆయన దగ్గర పారిపోతాడు అనమాట. అపవాది ఎప్పుడు పారిపోతాడు అంటే మాకు శ్రమలు పాలు చేశాడు అనుకోండి, తండ్రి శ్రమలు తీసే తండ్రి అన్నాం అనుకోండి, అపవాది అనుకుంటాడు వీడు ఓడిపోయాడు. శ్రమలు వచ్చినా కూడా దాన్ని ఎదిరించగలిగే శక్తిని దేవుణ్ణి అడిగామనుకోండి, అపవాది ఒకసారి 2 సార్లు కొంచెం పెంచుతాడనమాట. పెంచిన తర్వాత శద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేటప్పుడు పెంచాడనమాట. శ్రమల్ని పెంచేసరికి వీళ్ళు రాసేసారనమాట, మంటలు వేసేసాడు. ఇంకేముంది, లోపలికి వెళ్ళి బయటకు వచ్చారంటే ఇంక వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళు పాస్ అయిపోయారు, ఇంకా వీళ్ళ మీద ప్రయోగం చేసి నాకేం లాభం అనుకుని అపవాది వారిని వదిలేసి పారిపోతారు. జీవితంలో వాళ్ళ దగ్గరికి రాడు.
మనకు కూడా అలాంటి శ్రమలు, మనకు కూడా అలాంటి హింసలు, శోధనలు వస్తే మనము ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. ఒక పెద్ద మనిషిలాగా ఆలోచన చేయన్నారు అనుకోండి. కొంతమంది పిల్లల్లాగా ఆలోచన చేస్తుంటే ఒక ఆయన అన్నాడు, ఏం చిన్నపిల్లలాగా ఆలోచన చేస్తున్నావు, పెద్ద మనిషిలాగా ఆలోచన చేయి అని అన్నాడు. ఒక క్రైస్తవుడిగా ఆలోచన చేయి. శ్రమలు వస్తే, హింసలు వస్తే నీ ప్లేస్లో ప్రభు ఉంటే ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచన చేయి. శోధనలో ఉంటే ప్రభు ఆలోచిస్తే ఎలా ఉంటుందో అలా ఆలోచన చేయి. అప్పుడు మనకు ఆలోచన, అపవాది మన యొద్ద నుండి పారిపోతాడండి. ఇంకా మళ్ళీ మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోయి మరొకరి దగ్గరికి వెళ్తాడు. వీడు ఓడిపోడు, వీడు క్రైస్తవుడు, వీడు నిజంగా విశ్వాసే, వీడు బైబిల్ చదువుతాడు, దేవునికి భయపడతాడు, ఆరాధన ప్రేమిస్తాడు, సంఘాన్ని ప్రేమిస్తాడు, శత్రువులను కూడా ప్రేమిస్తాడు. ఇతనికి ఎంతమంది శత్రువులను రెచ్చగొట్టినా వీడు ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి వీని జోలికి మనం వెళ్ళద్దు, వీడు ఓడిపోడు అని అపవాదికి అర్థమైపోతుందండి. నాకు తెలిసిన సోదరుడు ఎగ్జాంపుల్ చెప్పాడు. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే ఒక ఫ్యాన్ లాగా అంట. ఎలాంటి వాడు వచ్చి స్విచ్ చేసినా తిరగాల, శత్రువు వచ్చి స్విచ్ చేసినా తిరగాల, మంచోడు వేసినా తిరగాల, చెడ్డోడు వచ్చి చేసినా తిరగాల. క్రైస్తవుడు అంటేనే అలా తిరగాలని మంచి మాట చెప్పాడు. కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా బ్రతకడం ద్వారా అపవాది పారిపోతాడండి, మన యొద్ద నుండి పారిపోతాడు అనమాట. కాబట్టి మనం ఆ పరిపూర్ణతో మనల్ని ఎక్కడ నడిపిస్తున్నారో చెప్పండి. ఈరోజు సంఘాలలో అక్కడ దాకా ఏడ తీసుకొని వస్తున్నారు సంఘాన్ని? యేసుప్రభు నమ్ముకొని అప్పులు పోతాయి, యేసుప్రభు నమ్ముకొని గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఈ భౌతికమైన వాటి దగ్గర ఆపేశారు. కానీ నీకు వచ్చే ఎగ్జామ్స్లో నువ్వు పాస్ కావాలా అని మనకు ఎవరు చెప్తున్నారు చెప్పండి? గ్రంథం మనకు చెప్తా ఉంది. మన గొప్పతనం కాదు, గ్రంథం యొక్క గొప్పతనం అది, దేవుని గొప్పతనం అది, లేఖనాల గొప్పతనం అది. గ్రంథం మనకు పదే పదే చెప్తానే ఉంది. అయితే ఇంకొక స్థితి ఉందండి. మనం ఇందాక చూసిన స్థితులలో ఏమేమి చూసామో, ఒకటి, ఇశ్రాయేలులకు మారుమనసు ప్రకటించబడింది, అది వారికే సొంతం. 2, సర్వలోకానికి మారుమనసు ప్రకటించబడింది, పాప క్షమాపణ జత చేసి. 3, సంఘంలో ఉన్నవారికి మారుమనసు ప్రకటించబడింది, మారుమనసు పొందుతూనే ఉండండి అని చెప్పాడు. ఇక 4, మారు మనసు పొందలేని స్థితి ఒకటి ఉంది. ఎంత మారు మనసు పొందదామన్నా పొందలేని స్థితి ఒకటి ఉందన్నమాట. 4వది. మళ్ళీ 3 రిపీట్ చేసి 4వ దగ్గర ఆగిపోయి మనం 10 నిమిషాలు క్లోజ్ చేసుకుందాం. మొదటిది, ఇశ్రాయేలులకు మారుమనసు ప్రకటించాడు యోహాన్ గారు. అది మారుమనసు విషయమైన బాప్తిసమే తప్ప పాపాలు పోవు అక్కడ. 2, సమస్త జనులకు మారుమనసు పాపక్షమాపణ ప్రకటించబడును అని లూకా 24:46 చెప్పాడని చదువుకున్నాం. 3, సంఘంలో ఉన్న వారికి మారుమనసు. సంఘంలో ఉన్నవారు అబద్ధ బోధ ద్వారా ఒకవేళ పడిపోతే మారుమనసు పొందాలా, గర్వం వస్తే మారుమనసు పొందాలా, ప్రేమలో ఓడిపోతే మొదటి ప్రేమ వదిలేస్తే మారుమనసు పొందాలా, దురాశలో ఉంటే మారుమనసు పొందాలా, శ్రమల హింసలో ఉంటే మారుమనసు పొందాలని చూసాం. ఇప్పుడు 4వది, మారుమనసు పొందలేని స్థితిలో ఎవరైనా ఉన్నారా? అలాంటి అది కోమా లాంటి స్టేజ్ అనమాట, అది డేంజర్ స్టేజ్. అది అక్కడికి అంత దూరం ఎవరైనా వెళ్ళారా? అక్కడికి వెళ్తే క్రీస్తు కృప పనిచేయదు, క్రీస్తు రక్తం పనిచేయదు, దేవుని దీర్ఘశాతం పనిచేయదు, పరిశుద్ధాత్ముడు కూడా, కృపకు మూలమైన పరిశుద్ధాత్ముడు కూడా పనిచేయడు మన మీద. ఇంత ప్రమాదం ఉండండి. అది ఎక్కడో ఆలోచన చేద్దాం. దానికి సంబంధించి అలాంటి స్థితి పాత నిబంధనలో ఒక ఆయనకు వచ్చిందండి. హెబ్రీయులకు 12:17. హెబ్రీయులకు 12:17 ఏశావు ఆ ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. కాబట్టి మారు మనసు పొందలేని స్థితికి దిగజారిపోయాడు. పొందుదామని ఎంత ప్రయత్నించినా మారు మనసు అందుబాటులో లేని స్థితి అన్నమాట. మారు మనసు పొందుదామని అనుకున్నా మారు మనసు అందుబాటులో లేదు. మారు మనసు పొందేటువంటి ఆ యొక్క కృప తీసేసాడు దేవుడు, ఆయనకు అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి, మారు మనసు అందుబాటులో లేనటువంటి స్థితి ఎవరు తెచ్చుకున్నారో? ఈయన తెచ్చుకున్నాడండి. కేవలము భౌతికమైన ఒక పూట కూటి కొరకు అని చెప్పాడు 16వ వచనంలో. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కు అమ్మేశాడు. తర్వాత దాని గొప్పతనం ఏంటో, విలువేంటో తెలుసుకొని మారు మనసు పొందడానికి ట్రై చేశాడు. కుదరలేదన్నమాట. మనకు కూడా అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా అంటే, నన్ను క్షమించండి తండ్రి, యేసు ప్రభువా, లేక పరిశుద్ధాత్మ, సంఘమా, ఎవరైనా క్షమించే అవకాశం ఉందా కొత్త నిబంధనలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళితే అంటే
అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులకు వెళితే క్షమాపణ లేదని గ్రంథం చెప్పింది. హెబ్రీయులకు 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో ఈ విధంగా తెలియజేయబడింది. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధుల శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయినవాడు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువేయచ్చు బాహాటంగా ఆయన అవమానపరుచున్నాడు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యం అని చెప్పాడు అన్నమాట. సంఘంలోకి వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు, క్రైస్తవులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు, కలిసి విశ్వాసం గల వారితో కలిసి నడుస్తున్నాడు. నడుస్తున్న వ్యక్తి ఏం చేశాడు? ఈ యొక్క కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత అన్ని సంగతులు ఎరిగినవాడు తప్పిపోయాడండి. ఎక్కడ తప్పిపోయాడు? ఎవరో డబ్బిస్తారని బోధలో తప్పిపోయి ఉంటాడు. లేక నాకు అన్ని విషయాలు తెలుసులే, దేవుడు దీర్ఘశాంతం, ఇంకా చాలా కాలం మంది ఒకసారి దొంగతనమో లేక వ్యభిచారమో మరొకటో దురాశతో ఏదో ఒకటి చేసేసి మనం రిటర్న్ వద్దాం అనుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అలా దేవుని యొక్క కృపను వదిలేసి, దేవుని చిత్తాన్ని వదిలేసి వెళ్ళే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నాడని మరొక చోట చెప్తాడు, తర్వాత చూస్తాం. అది ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కుమారుని సిలువేస్తున్నాడు. అంటే యేసు ప్రభును శత్రువులు మాత్రమే సిలువేశారండి, రోమిలు మాత్రమే సిలువేశారండి, యూదులు మాత్రమే సిలువేశారు. ఆయన పట్టించి మీరు సిలువేసిన ఈ యేసునే అని చెప్పి ఈ యూదులతో మాట్లాడాడు, వాళ్ళు వేశారండి. కానీ ప్రభు ఏమన్నాడంటే వారు తెలియక వేశారంట. కానీ ఇక్కడ అన్నీ అనుభవించిన తర్వాత ఈయన తెలిసి సిలువ వేస్తున్నాడు యేసు ప్రభుని. కాబట్టి తెలిసి వేసిన వ్యక్తి రేపు ప్రభు వచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షమించవా అంటే మారు మనసు పొందేటువంటి పరిస్థితి నీకు అందుబాటులో లేదు, తొలగిపో అంటాడు అనమాట. హెబ్రీయులకు 10వ అధ్యాయం 26వ వచనం. ఇలాంటి పరిస్థితి ఇంకోటి ఉంది. ఇక్కడ ఈ విధంగా తెలియజేశాడు, చదువుకుందాం. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలిక ఉండదు. కానీ దేనికి ఉండదు బలి? దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి 5 బలులు పాత నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధన క్రీస్తు ఒక్క బలితో సంపూర్ణ బలి అయింది, అన్ని బలులు తీసేశాడు. ఇంకా ఈ బలి ఎంత ఘోరమైన పాపినైనా మార్చేస్తుంది, కడిగేస్తుంది, శుద్ధి చేస్తుంది. కడిగిన తర్వాత మళ్ళీ పాపం చేశాడంట. చూడండి 26లో మనం సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా, ఇప్పుడు బండి తీసుకుని వెళ్తూ రైట్ సైడ్ టర్నింగ్ ఉంది, తిరుగుతున్నాడు, సడన్గా ఎవరో పెద్ద అమ్మ వచ్చి చనిపోయింది. అది తెలియదు, అక్కడ గోడ పక్కన ఎవరున్నారో తెలియదు కాబట్టి యాక్సిడెంట్ అయింది. రోడ్డు స్ట్రైట్గా ఉంది, రోడ్డు మీద 4 ఉన్నారు, కారు తీసుకొని దాని మీద కావాలని మీదకి ఎక్కించాడు అనుకోండి. బుద్ధిపూర్వకంగా పాపం అంటే తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేసినాడలా ఆ పాపానికి ఇంకే బలి తీసుకొని వస్తాం? యేసుప్రభు రక్తము దీనికి పనిచేస్తుందని లిస్టు చెప్పాడు. ఆ లిస్టులో ఇది లేదే. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే కూడా ఒక బలి ఏర్పాటు జరగాల అంటే జరగలేదండి. బైబిల్లో చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పాపానికి క్షమాపణ కొరకు బలి ఏర్పాటు జరిగింది, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేసిన దాని కొరకు దేవుడు బలి ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఈ రక్తం దగ్గరికి వస్తే క్షమాపణ లేదు. కాబట్టి ఏం చేయాలి? 12:27 వచనం ఏం చేయాలంటే న్యాయపు తీర్పు. ప్రభు వచ్చేటప్పుడు న్యాయపు తీర్పు అంట, లంచం తీసుకొని తీర్పు మార్చే టైపు కాదా అన్న. ఈయన ఏం చేస్తుంటాడు అంటే న్యాయపు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ప్రభు. ఇప్పుడు ఈ పరిస్థితి, మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? భయంతో ఎదురు చూడడమే. ఎదురు చూస్తే విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నికి ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ప్రభు రాకడలో తీర్పు తర్వాత నరకం ఉంది. మోషే ధర్మశాస్త్రం మీరితే 2 సాక్షులు ఉంటే చాలు, చంపేసేవారు. ఇప్పుడు మనసాక్షి నీకు సాక్ష్యంగా పెట్టాడు, 2 సాక్షులను తీసుకుపోవాల్సిన అవసరం లేదు. నీ మనసాక్షే నీకు సుప్రీంకోర్టు. బ్రదర్ నేను మంచివాడిని చెడ్డవాడిని నేను సుప్రీంకోర్టు కనుక్కొనేస్తాడే, సుప్రీంకోర్టు నీకు ఏ తీర్పుని ఇవ్వచ్చు. దేవుడు సుప్రీంకోర్టు నీ మనసులో పెట్టాడు. నీ మనస్సాక్షే సుప్రీంకోర్టు. నువ్వు మంచోడో చెడ్డడో నీ మనసాక్షిని అడిగేలా, అడిగేస్తే చెప్పేస్తుంది అనమాట. లంచం తీసుకోదు, నీకు నచ్చింది చెప్పదు, నువ్వెవరో నిజంగా ఉన్నది చెప్తుంది అనమాట. కాబట్టి సుప్రీంకోర్టు దేవుడు మనలోనే పెట్టాడు. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా 2 సాక్షులు ఉంటే చంపేసేవారు. ఇప్పుడు 29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదాలతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం. నన్ను పరిశుద్ధం చేసిన సాధన ఏంటి? రక్తం. నేను ఏ రక్తం అయితే సాధనగా దేవుడు వాడుకొని నన్ను కడిగాడో దానిని అపవిత్రంగా ఎంచాను నేను పాపం చేయడానికి ముందుకెళ్ళేటప్పుడు. రక్తాన్ని అపవిత్రంగా ఏం చేయలేడంటే ప్రభుని సిలువేసేలేను అనమాట. ఇంకేం చేశాను? కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించాను. అంటే ఒక్క దెబ్బకి 2 శత్రువులుగా చేసుకున్నాను అనమాట.
ఒకవైపు రక్తాన్ని అపవిత్రంగా ఎంచడం ద్వారా ప్రభుకు సిలువ వేశాను, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించాను, దేవుని సంకల్పానికి ఎదురెళ్ళాను, దేవునికి కూడా విరోధైపోయాను. ఒకేసారి ముగ్గురికి శత్రువు అయిపోయాను అనమాట. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడైతాడో మీకే తోచున్నాను అన్నాడు అనమాట. 30వ వచనంలో అంటాడు, పగ తీర్చుట నా పని, పేమెంట్ నేను ఇస్తా అని చెప్తున్నాడు. కాబట్టి ఈ గ్రంథంలో మనం గమనించినటువంటి ఈ విషయాలన్నీ ఏం చెప్తున్నాయంటే, మారు మనసు పొందాలి, మారు మనసు పొందలేని స్థితికి దిగజారిపోవద్దు, అందుబాటులో ఆ యొక్క మారు మనసు అందుబాటులో లేనంత స్థితికి దిగజారిపోవద్దు. నోవాహు ప్రకటించే సమయానికే ఆ ఓడలోకి వెళ్ళాలా, తలుపు వేసేసిన తర్వాత వెళ్ళడానికి కుదరదు. లోతు సొదమ గొమొర్రాలో ఉన్నంత కాలమే ఆ 4 పట్టణాలు సేఫ్గా ఉంటాయి. వాస్తవానికి సొదమ, గొమొర్రా, ఆద్మ, షెబాయిము, సోయర్ అనే 5 పట్టణాల మీద అగ్ని బయలుదేరింది. ఈయన లోతు అడగడం ద్వారా సోయర్ క్యాన్సిల్ అయింది, 4 కాలిపోయినాయి. ఇప్పుడు ప్రభు భూమి మీద మనకు ఉన్నంత వరకే మారు మనసు పొందండి అని చెప్పాడు. మనకు టైం ఉందిలే ప్రభు, ఇంకా చాలా లేట్ అవుతుంది అని చెప్పి మనం మారు మనసు పొందకపోయినా, ఇదిగోండి పొందదామని ప్రయత్నించినా కూడా అందుబాటులో లేని స్థితికి దిగజారిపోయిన ప్రమాదం ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక వచనం చదువుకొని ముగించుకుందామండి, సమయం అయిపోయింది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, మత్తయి సువార్త క్షమించండి, లూకా సువార్త 13, మత్తయి కాదు, లూకా సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనం నుండి 2వ వచనం నుండి ఆయన వారితో ఇట్లా కాదు, అది కింద వచనము 4వ వచనం, మరియు సిలోయములోని గోపురం పడి సచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచున్నారా? యెరూషలేము మందిరాన్ని కడుతున్నప్పుడు ప్రాకారాలు, ప్రహరీ గోడలు అవన్నీ నిర్మిస్తున్నప్పుడంట, కట్టిన గోడ సడన్గా వాళ్ళ మీద పడిపోయి 18 మంది చనిపోయారంట. గోడ కడుతుంటే, అది కూడా దేవుని మందిరం కడుతుంటే అది పడిపోయి చనిపోతే ఆ ఊర్లో ఉన్న మనుషులందరూ ఏమనుకుంటున్నారు, 18 మంది చనిపోయారు, ఎందుకు తెలుసా, వీళ్ళు పాపం చేశారు కాబట్టి చనిపోయారు వీళ్ళు అని చెప్పి అనుకున్నారంట. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, యెరూషలేము కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను మీరు తలస్తున్నారు. అంటే యెరూషలేములో చాలామంది బతికున్నారు, వీళ్ళు చనిపోయారంటే వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాలనుకుంటున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. అంటే యెరూషలేములో కూడా చాలామంది అపరాధులు ఉన్నారు, పాపులు ఉన్నారు అని చెప్పి 5వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని చెప్పాడు. కాబట్టి మారు మనసు పొందకపోతే నశించిపోతారని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడండి. కాబట్టి సహోదరులారా, దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు గోడలు పడిపోయి మనుషులు చనిపోయారు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి చెడ్డవాళ్ళు కాబట్టి చనిపోయారని ఊర్లో ఉన్న వాళ్ళు అనుకున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళకంటే దుర్మార్గులు ఈ ఊర్లో చాలామంది ఉన్నారని ప్రభు అంటున్నాడు. మీరు మారు మనసు పొందకపోతే మీకు కూడా అదే గతి పడుతుందని అంటున్నాడు. కాబట్టి 6వ వచనంలో ఇంకొక ఉపమానం చెప్పాడు, ఇది ఒకటి చదువుకొని ముగించుకుందాం. ఒక మనుషునికి ద్రాక్ష తోట, అందులో అంజురపు చెట్టు నాటించాడంట, పండ్లు వెతికాడంట, 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడంట, అందులో ఏం ఫలం లేదు. ఇప్పుడు ఫలము ఫలించకపోతే, ఉదాహరణకి ఒక బట్టలు కొట్టి మిషన్ తెచ్చుకున్నాం అనుకోండి, పని చేస్తలేదు అనుకోండి, ఏం చేస్తాం, అమ్మేస్తాం, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాం అక్కడ రిటర్న్ చేస్తాం. ఇక్కడ దేవుడు మనకు ఫలం ఇవ్వాలని చెట్టును నాటాడు, ఫలం ఇస్తలేము, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు ఎదురు చూశాడు, మారు మనసు లేదు, ఫలాలు లేవు, చెట్టు పీకేస్తాడు అనమాట, అగ్నిలో పడేస్తాడు. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే, మనకు దేవుడు జీవమును, ఊపిరిని, సమస్తాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, సమయం ఇచ్చి, సమస్తం ఇచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు మారు మనసు కోసం. ఇంకన్నీ సమకూర్చిన తర్వాత అది మారు మనసు పొందకపోతే, అందుకే ముందే చెప్పాను, పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఇచ్చాడు, కొత్త నిబంధనలో 1050 కంటే ఎక్కువ ఆజ్ఞలు ఇచ్చాడు. అన్ని ఆజ్ఞల్లో కఠినంగా ఏదైనా ఉంది మనుషులకంటే భయపెట్టే ఆజ్ఞ ఇదే, మారు మనసు పొందండి. అది చెప్తే గజ్జమని ఉణుకుతాడండి మనిషి ప్రతి క్షణం. మారు మనసు పొందనగానే భయపడిపోతాడు అనమాట. అబ్బా, ప్రతిరోజు వెంటాడుతుంటుంది అనమాట ఈ ఆజ్ఞ. కొన్ని ఆజ్ఞలు అప్పుడప్పుడు టచ్ అవుతుంటాయి, కానీ ఈ ఆజ్ఞ నేను ప్రతి క్షణం తాకుతుంటుంది అనమాట. కాబట్టి యోహాను పత్రికలో అంటాడు 3వ అధ్యాయం 19లో, నీకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అక్కడక్కడ దిద్దుకో అంటాడు. కాబట్టి ప్రతి చోట గ్రంథం మనకి మారు మనసు పొందు అని హెచ్చరిస్తోంది. ఈరోజు మనమందరం నాతో సహా దేవునికి ఇష్టలుగా లేకపోతే మనము
ఎక్కడైనా ఒక చోట ఒకవేళ బాప్తిజం పొందిన వారికి దేవుడు ఆజ్ఞాపించాడు మారు మనసు పొందమని, అక్కడ మనం ఒకవేళ పడిపోతే మారు మనసు పొందాలి. లేక మనం మారు మనసు అందుబాటులో లేని స్థితికి దిగజారిపోయామా, చాలా ప్రమాదంలో ఉన్నామని మనం జాగ్రత్త చూసుకొని దేవుని యొక్క దగ్గర మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో మనము భయముతో లోపాలు ఉన్న వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా ఆసక్తిగా విన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి.